ప్రేక్షకులందరికీ శివాజీ ప్రశాంత్ యావర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. హీరో శివాజీ త్వరలో స్పై కాంబోలో సినిమా ఉండబోతుందని, ఈ సినిమాని స్వయంగా తానే తీస్తున్నట్టు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు శివాజీ. అంతేకాదు ఆ సినిమా టైటిల్, షూటింగ్ అప్డేట్స్ తో యావర్ సిక్స్ ప్యాక్, ప్రశాంత్ లుక్ల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. త్వరలోనే నేనే స్వయంగా స్పై సినిమాని తీయబోతున్నాను. శివాజీ ప్రశాంత్ యావర్తో షార్ట్ మూవీ తీస్తున్నా. అది స్క్రీన్ ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేను, కానీ మా ముగ్గురి కాంబోలో సినిమా వస్తుంది. దాని టైటిల్ కూడా స్పైనే. నా 25 ఏళ్ళు సినీ కెరీర్లో ఇంత బాండింగ్ ఏర్పడిన వ్యక్తులు ఈ ఇద్దరే. అందుకే వీళ్ళిద్దరి కోసమే ఏదైనా చేయాలని ట్రై చేస్తున్నా. వాళ్ళ కోసం తప్పకుండా ఏదోటి చేస్తా. అది షార్ట్ ఫిలింలా వస్తుందా లేదంటే ఫుల్ మూవీనా అన్నది త్వరలోనే చూస్తారు. మా ముగ్గురి కాంబోలో స్పై మూవీకి ఓ లైన్ కూడా చెప్పారు. ఓ దర్శకుడు త్వరలోనే, అంటే 2-3 నెలల్లోనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఈ విషయం ప్రశాంత్ యావర్లకు కూడా చెప్పాను. యావర్ని 6 ప్యాక్ బాడీ కోసం వర్కౌట్ చేయమని చెప్పాను. ప్రశాంత్కి కూడా చెప్పాను, ఈ ప్రాజెక్ట్ కోసం వర్కౌట్ చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా అని. ప్రశాంత్ గాడికి దిష్టి తగిలింది, అందుకే విన్నర్ అయిన తర్వాత అలా అయింది. ఇక్కడ ఎవడి లైఫ్ని డిసైడ్ చేయలేరు. అరెస్ట్ చేయాడని లైఫ్ మొత్తం అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీరెవరు? ప్రశాంత్ అనేవాడు మంచి ఆర్టిస్ట్ అవుతాడు. మీరే చూడండి. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతే శివాజీ అంటే ఏంటో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. శివాజీ ఇన్నేళ్లుగా చాలా మందికి చాలా రకాలుగా కనిపించారు. ప్రశాంత్ని 2 ముఖాలని అంటున్నారు. ఈ సమాజంలో 2 ముఖాలు లేనివాడు ఎవరు? వాడు గెలిచాడు కాబట్టి అంటున్నారు. వాడి గెలుపుని చూసి ఓర్వలేకపోతున్నారంతే, ఈర్షపడుతున్నారు. హౌస్లో అంతమంది ఉండగా నేను ప్రశాంత్ యావర్లతోనే ఎందుకు కలిశానంటే అది కర్మ ఫలమే. ఈ సృష్టి అనేది అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఎవరికి తెలియదు. అదంతా భగవంతుడి లీల అని కలిసిన వాళ్ళే ప్రశాంత్ యావర్లు. అందుకే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నాకు తోచింది నేను చేశా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా చేస్తాను. వాళ్ళతో సినిమా తీయబోతున్న స్పై సినిమా గురించి మిగిలిన విషయాలు త్వరలోనే చెప్తాను అని హీరో శివాజీ ముగించారు.